నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. రంగంలోకి టాప్ లాయర్లు. కవిత బెయిల్పై ఉత్కంఠ. మా సోదరికి బెయిల్ వస్తుంది. సుప్రీంకోర్టు మా వేదనను అర్థం చేసుకుంటుంది అనుకుంటున్నాం. కొన్ని రోజులుగా మాజీ మంత్రి కేటీఆర్ పదే పదే కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే కింది కోర్టులు ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ను కొట్టివేసిన నేపథ్యంలో మంగళవారం సుప్రీంకోర్టులో రెగ్యులర్ బెయిల్పై విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవిత 150 రోజులకు పైగా తీహార్ జైల్లో ఉంది. స్కామ్లో ఉన్న కింగ్ పిన్స్లో కవిత కూడా ఒకరని, సౌత్ గ్రూప్ను లీడ్ చేసింది కవిత అంటూ ఈడీ, సిబిఐలు ఆరోపిస్తున్నారు. ఈడీతో పాటు జైల్లోనే సిబిఐ కూడా అరెస్టు చేసిన నేపథ్యంలో అన్ని కేసుల్లో బెయిల్ ఇవ్వాలని, తాను మహిళగా, ప్రజాప్రతినిధిగా బెయిల్ పొందేందుకు అర్హురాలని అంటూ కవిత వాదిస్తున్నారు. ఇటీవల ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎంకు బెయిల్ ఇస్తూ ఎక్కువ రోజుల వ్యక్తిని కేవలం ఆరోపణలతోనే జైల్లో ఉంచలేమని కామెంట్ చేయగా, ఇప్పుడు ఇదే అంశాన్ని కవిత లాయర్లు ప్రస్తావిస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత తరపున సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్, మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదిస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్ పలు దశలుగా ముకుల్ రోహత్గీతో చర్చలు జరిపారు. ఆ తరువాతే సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో పాటు కింది కోర్టులో ఉన్న ఇతర పిటిషన్లు ఉపసంహరించుకున్నారు. ఇక ఈడీ, సిబిఐ కేసుల్లో బెయిల్ కోసం ఎమ్మెల్సీ కవిత 2 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేయగా, 2 ఒకేసారి జస్టిస్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్ బెంచ్ ముందు విచారణకు రానున్నాయి. గత విచారణలో ఇదే ధర్మాసనం మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ పూర్తిస్థాయి వాదనలు విన్నాకే బెయిల్పై నిర్ణయం తీసుకుంటుందని చెప్పిన నేపథ్యంలో మంగళవారం విచారణపై బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.